మదనపల్లి కోఆపరేటివ్ టౌన్ బ్యాంకు శత జయంతి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. చైర్మన్ నాదెళ్ల విద్యాసాగర్ ఆధ్వర్యంలో వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు షాజహాన్ బాషా, నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి, అమర్నాథ్ రెడ్డి, పులివర్తి నాని, మురళీ మోహన్, ఎమ్మెల్సీ కంచెల్ల శ్రీకాంత్ నాయుడు పాల్గొన్నారు. 1924లో స్థాపించిన ఈ బ్యాంక్ 100 కోట్ల డిపాజిట్, 175 కోట్ల టర్నోవర్తో రాష్ట్రంలో అగ్రగామిగా ఉందని నేతలు అన్నారు. జిల్లా నుంచి మంత్రులు ఎమ్మెల్యేలు అందరూ వచ్చినప్పుడు మన బాధ్యత వాళ్ళకి స్వాగతం పలకలా ఉండాలా. అందుకోసం ఈ రోజు టౌన్ బ్యాంక్ మరింత బాధ్యతగా మరింత మంచిగా అభివృద్ధి చెంది పూర్తి స్థాయిగా ఇది రాయలసీమలో అన్ని జిల్లాలో దాదాపు 10 బ్రాంచ్లు పెట్టి మంచి సర్వీసులు ఇవ్వాల. మరొకసారి నేను టౌన్ బ్యాంక్ చైర్మన్ గారికి, ఆయన డైరెక్టర్స్ కి, అదే విధంగా సిఇఓకి, వాళ్ళ ఎంటైర్ స్టాఫ్ కి ప్రత్యేక అభినందనలు తెలియకుంటూ ఈ టౌన్ బ్యాంక్ కి ఒక మహాదశ రావడం మళ్ళా సాగేదని కూడా మీకు తెలియజేసుకుంటూ అందరితో ఉంటే ఇక్కడ ముఖ్యమైన వ్యక్తులు రవీంద్రనాథ్ గారు కానీ రాఘవేంద్రరావు గారు కానీ అని చెప్పారు. ఎప్పుడు కానీ చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధిలో ఏ రోజు ముందుంటారు. ప్రభుత్వాలు అతీతంగా, పార్టీలు అతీతంగా అందరూ కానీ సహకారం అన్నింటిలో కానీ ఈ రోజు చంద్రబాబు నాయుడు ముందుంటారు. కాబట్టి ఎప్పుడు కానీ ఆయన అనుకుంటే చేస్తారు. అటువంటి వ్యక్తి మన పెద్ద చంద్రబాబు నాయుడు గారు కానీ, డిప్యూటీ సీఎం గారు, పవన్ కళ్యాణ్ గారు కానీ, నారా లోకేష్ బాబు గారు కానీ, అదే మీ సహకారం కూడా అభివృద్ధిలో రాష్ట్ర ఎక్కడ మీటింగ్ పెట్టలేదు, ఇచ్చేవాడు లేడు. ఆ రోజు విద్యాసాగర్ కష్టకాలంలో ఈ కళ్యాణంలో ప్రతి మీటింగ్ మాకు గీయడం జరిగింది. పార్టీ ప్రోగ్రామ్స్ ఈరోజు 3 సంవత్సరాలు టౌన్ బ్యాంక్ ఏదైతే 1924లో మనకు స్థాపించినారు. చాలా సంతోషం. 3 కోట్ల రూపాయలు ఈ రోజు ఆ బ్యాంకు డిపాజిట్ ఉన్నాయంటే గొప్ప విషయం. ఈ రోజు 2025లో మన మదనపల్లి జిల్లా రావడం జరిగింది. చాలా సంతోషం అందరికీ. ఎందుకంటే ఆ రోజు ఢిల్లీ మహానాడు మదనపల్లిలో జరిగినప్పుడు మనము చంద్రబాబు మాట చెప్పేయడం జరిగింది. ఢిల్లీ మహానాడు తర్వాత పిల్లర్ మీటింగ్ లో, లోకేష్ గారి పాదయాత్రలో, అన్ని మీటింగ్ లో, అన్ని సందర్భాల్లో మనము మాట చెప్పిన ఆ రోజు జిల్లా. కాబట్టి ఈరోజు ముఖ్యమంత్రి గారికి, లోకేష్ గారికి అందరికీ మనము రుణపడి ఉండాలి. ఎందుకంటే జిల్లా చాలా పెద్ద విషయం. మనకు వైసీపీ ప్రభుత్వం ఆ రోజు ఉండే ఎంపీ విజయరెడ్డి కానీ, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కానీ, ఇక్కడ అప్పుడు లోపల్ గా ఉండే మదనపల్లి ఎమ్మెల్యే కానీ, సీనియర్ ఎమ్మెల్యే అప్పుడు జిల్లా రామచంద్రారెడ్డి మాయలతో రాయచోటి ముందు మదనపల్లి ఉందని చెప్పి ధర్నా చేస్తా ఉన్నారు. ఎక్కడ మీటింగ్ పెట్టలేదు, ఇచ్చేవాడు లేడు. మదనపల్లి ఆ రోజు విద్యాసాగర్ కష్టకాలంలో ఈ కళ్యాణంలో ప్రతి మీటింగ్ మాకు గీయడం జరిగింది. పార్టీ ప్రోగ్రామ్స్ ఈరోజు